నిషిద్ధాక్షరి. విషయము విఘ్నేశ్వర స్తుతి. నిషిద్ధము వా అనే అక్షరము, వాతో కూడిన సంయుక్తాక్షరాలు లేకుండా పద్యం రాయాలి. సందర్భము: ఈరోజు వినాయక చవితి పండుగ. వినాయక స్వామి శివపార్వతులకు పెద్ద కుమారుడు, గణనాథుడు, సుముఖుడు, కపిలుడు, లంబోదరుడు. అందరూ శ్రీ వినాయక స్వామి వ్రతాన్ని ఈరోజు చేస్తారు. 21 పత్రితో గణపతి పూజ చేసి, ఓ సిద్ధిప్రద, ఏ ఆటంకాలు కలుగకుండా నాకు కార్యసిద్ధి అయ్యేటట్లు అనుగ్రహించవయ్యా. ఓ బుద్ధిప్రద, నాకు మంచి బుద్ధిని కలిగించవయ్యా. నీ దగ్గరనే ఉండి నీ వ్రతం చేస్తున్నానయ్యా. నీకు ప్రీతి కలిగే విధంగా మొట్టికాయలు వేసుకొంటానయ్యా. నా చెవులు పట్టుకొని నేను గుంజిళ్ళు తీస్తానయ్యా. నిన్నే కొలుస్తానయ్యా. సకల విద్యలను ప్రసాదించవయ్యా అని విఘ్నేశ్వరుని ప్రార్థించే సందర్భం. తలతున్ సిద్ధిని పొందగోరి గణనాథ, నిన్నే సిద్ధిప్రదా. పిలుతున్ బుద్ధిని కొందగోరి, పిలుతున్ బుద్ధిని పొందగోరి సుముఖా, ప్రీతిన్ సుబుద్ధిప్రదా. నిలుతున్ నీకడ నోమునోతు కపిలా, నేర్పొప్ప లంబోదరా. కొలుతున్ తిందును మొటికాయలను, ఇదే గుంజిళ్ళనే బెట్టెదన్. తలతున్ సిద్ధిని పొందగోరి గణనాథ, నిన్నే సిద్ధిప్రదా. పిలుతున్ బుద్ధిని పొందగోరి సుముఖా, ప్రీతిన్ సుబుద్ధిప్రదా. నిలుతున్ నీకడ నోమునోతు కపిలా, నేర్పొప్ప లంబోదరా. కొలుతున్ తిందును మొటికాయలను, ఇదే గుంజిళ్ళ నే పెట్టెదన్. కలము మరియు గళము కోట రాజశేఖర్.